సీఎల్పీ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సామాజిక ఆలోచనలు ముందుకు సాగుతాయని అనేక మంది మేధావులు ఆలోచించినారు. ఆత్మాభిమానంతో అందరికీ పరస్పర అవగాహనతో పరిస్థితులు మారతాయని భావించినారు. అందుకు సకల జనులతో పాటు మేధావులు, విద్యార్థులు, అన్ని కులాలు, మతాలు ఏకమై ముందుకు సాగినాయి. అనేక సంవత్సరాల ఆకాంక్షలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక అనుకున్నారు. ఆ భాగంలో జరిగిన పరిణామాల్లో ప్రజలందరి ఆశయాలకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుందని, ప్రజలందరి యొక్క ఆకాంక్షకు తగ్గటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరమని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకని ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినా, అనేక పర్యాయాలు ఆందోళనలు కొనసాగించిన, సంవత్సరాల తరబడి ఆవేదన చెందిన వాటినన్నిటినీ పక్కకు పెట్టి చాలా కాలం కాలయాపన చేసిన ఆ పరిస్థితుల్లో చరిత్రను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలబడి ఆఖరికి తెలంగాణ రాష్ట్రం కావాలని, అందుకొరకు మేము పార్టీ ఆధ్వర్యాన బయట ఎంతమంది ఆందోళన ఉన్నారో ఆ ఆందోళనని అర్థం చేస్తూ ఇంటర్నల్ గా మా పార్టీని ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు కేంద్ర స్థాయిలో, అటు పార్లమెంటు సభ్యులు మొదలు ఇటు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మేము మా ప్రజల యొక్క ఆకాంక్ష యొక్క పోరాటాన్ని అడుగడుగున లోపల బయట వినిపించడంతో పాటు మా నిరసనను తెలియజేసే కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు నిరూపించినాం. ఆ విధంగా మంత్రివర్గంను 2-3 మాసాలు మంత్రివర్గాన్ని సమావేశానికి వెళ్లకుండా మా నిరసన ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఉద్యమాలు చేసేటువంటి వారికి సానుభూతిని ప్రకటించి అవమానాలకు, అపోహలకు గురి అయిన ఆశించిన తెలంగాణ రాబట్టడానికి అన్ని విధాలుగా పోరాడినాం. అందుకు సోనియా గాంధీ గారు ఈ విషయాన్ని అవగత చేసుకుని ఈ ప్రజలు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి వాళ్ళు ఆశించిన అభివృద్ధిని, వాళ్ళు ఆశించిన సామాజిక న్యాయాన్ని చేసుకోవటానికి అవకాశం కలిగించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. అది మామూలు నిర్ణయం కాదు, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇక మా పార్టీనే కాదు, ఇతర పార్టీలను కూడా ఒప్పించి ఆ రోజు ఇతర పార్టీల సహకారంతో తెలంగాణను ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ విదితమే. అందుకు సోనియా గాంధీ గారికి మా ప్రజలందరి తరఫున పదే పదే మా ధన్యవాదాలు. చరిత్రలో మాసిపోదు, ఈ ప్రజా విషయాల నుంచి దూరం కాదు. కానీ
గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రజల ఆకాంక్షనే పరమావధిగా భావించి ఇచ్చినటువంటి తెలంగాణ అగ్రభాగాన నిలబడ్డటువంటి కాంగ్రెస్కు ఈరోజు కృతజ్ఞతలు మేము అధికారం ఆశించలేదు, లేక ఇంకా పదవులు ఆశించలేదు. ప్రజల ఆకాంక్ష మిన్నగా ఆ రోజు ఆశించినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారమైనందుకు సంతోషించినాం. అంటే ప్రజల తీర్పు మేరకు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా అభినందించినాం. ఆ తర్వాత ప్రజలు ఏమి కోరినరో అటువంటి సహకారాన్ని, ఆ ప్రజల కలల్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయడానికి పూనుకున్న ప్రతిసారికి మేము అభినందిస్తామని చెప్పినాం. అంతేకాదు, అవసరం వచ్చినప్పుడల్లా సహకరిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం వచ్చినప్పుడల్లా వాటిని మంచిని అభినందించినాం, పరిస్థితులను తెలియపరిచినాం. ఆ విధంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ నూతనత్వం కానీ, అటువంటి ఆలోచన కానీ, పరస్పర అవగాహన కానీ, లేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పైన కృతజ్ఞత కానీ, లేక తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఇబ్బందులు పడి త్యాగాలు చేసిన మా అందరికి కానీ రోజు హృదయ హిదారకమైనటువంటి పరిస్థితులు చూస్తున్నటువంటి సంగతి చాలా బాధాకరం. అందులో భాగంగానే గత కొన్నాళ్ళ నుంచి నడుస్తున్నటువంటి పరిణామాలని మీరు ఒకసారి గమనించండి. ఇవాళ ఇది ఫిరాయింపులు, ఆ తర్వాత ఒక పార్టీని ప్రలోభపెట్టి బలహీనపరచడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ప్రలోభాలకు లోను చేసి ఫిరాయింపులను ప్రోత్సహించి చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజలందరి సాక్షిగా అడుగడుగున అసహ్యకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితులు కొనసాగటం ఇది చాలా ఏయమైనటువంటి. అలాంటి ఈ ఫిరాయింపులను మేము అనేక సార్లు హెచ్చరించినా, తెలియజేసినా జరుగుతూనే ఉన్నది. అభివృద్ధి అనే ముసుగులో అనైతిక, అప్రజాస్వామిక ఫిరాయింపులు జరుగుతూ ప్రజలకు ఏవగింపు వచ్చేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి తీరుకు చాలా మా విచారాన్ని, బాధనే కాదు, ఒక తీవ్రమైనటువంటి విధంగా ఈ ఫిరాయింపులను ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఈ పరిస్థితిని ప్రజలు అడుగడుగున గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే జరిగినటువంటి పరిణామాలు చాలా సార్లు మేము తెలియజేస్తూనే ఉన్నాం. నిన్న మొన్న కూడా ఇక్కడ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఆఖరికి ఇతర పార్టీ ఎమ్మెల్యే కూడా ఇవాళ అప్రజాస్వామిక తీరులో, అభివృద్ధి అనే ముసుగులో అనైతికంగా వ్యవహరిస్తూ స్వప్రయోజనాల కొరకు, లేక స్వార్థ రాజకీయాల కొరకు, లేక తాత్కాలికమైనటువంటి పరిస్థితుల కొరకు చేసినటువంటి ప్రయోగం ఈ ప్రజలు ఏగించుకోవటమే కాదు, ప్రజాస్వామికవాదులు కంట తడిపెట్టేటువంటి యొక్క పరిస్థితి. ఇటువంటి యొక్క పరిస్థితుల్ని సృష్టించి ప్రలోభపెట్టి ప్రోత్సహిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్
అధినేత దానికి ఊతమిస్తున్నటువంటి పరిస్థితి ఏయమైనది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని ప్రజాస్వామికవాదులందరూ గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని గమనించండి, తగిన సమయంలో తగిన విధంగా గుణపాఠం నేర్పమని, గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, నైతిక విలువలను రక్షించండి, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రజలందరూ అడుగడుగునా ఆలోచించి సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో మేధావులకు, ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆశించినటువంటి పరిస్థితులు ఇవేనా? అదేవిధంగా విద్యార్థులు, యువకులు ఈ పరిస్థితుల్ని ఎక్కడికెక్కడ ఖండించి మీ నిరసనను తెలియజేయడంతో పాటు తిరిగి ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో, ప్రజలు కోరినటువంటి సామాజిక న్యాయాన్ని, సామాజిక చైతన్యాన్ని కలగజేయటంలో మీరందరూ ముందుకు రండి. అందుకు మా శేష జీవితాన్ని ఇక ఆ పాత్ర నిర్వహించడానికి మా వంతు కృషి మేము చేయదలిచినాం. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అనుచరులకు ఈ పరిస్థితులు, బాధ మీకు చాలా విచారకరమైన పరిస్థితులు అయినప్పటికీ ఇటువంటి కష్టదశలో ఈ పార్టీ ప్రతిష్టని కాపాడటానికి కానీ, ఒక నూతన నాయకత్వాన్ని తయారు చేయడానికి కానీ, ఒక ప్రతిభావంతమైన లేక ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీని నిర్మాణం చేయటానికి కానీ మీ పాత్ర నిర్వహించండి. వెంటనే వీటిని నిరసిస్తూ మేము మీకు అండగా ఉండి, కార్యకర్తలకు, శ్రేణులకు అండగా ఉండి తిరిగి ఈ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్మాణం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంతో పాటు భగ్న హృదయరాలైనటువంటి మన సోనియా గాంధీకి ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఘోషిస్తున్నటువంటి పరిణామాలు